ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 180వ భాగం. నేత్ర కండిషన్ నార్మల్ పొజిషన్కి వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా తొందరలోనే ఆనంద్ ఆకాంక్షల పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించారు. ఆనంద్ పేరెంట్స్ ఆకాంక్షతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటువైపు నుండి అరవింద్ కుటుంబం, ఇటు ఆనంద్ కుటుంబం ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద పనులేవి చేయకపోయినా పెళ్లి కూతురికి కావాల్సిన షాపింగ్ అంతా స్టెల్లా, నేత్ర ఇద్దరూ కలిసి చేస్తున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అన్విత ఎగ్జామ్స్ కూడా అయిపోవడంతో పెళ్లి పనుల్లో హడావిడిగా తిరుగుతున్న నిఖిల్ని కవ్విస్తూ తనతో మొట్టికాయలు తింటూ పెళ్లి ఇంటిని ఇంకాస్త సందడిగా మార్చేశారు అన్విత, నిఖిల్లు. నేత్ర విషయంలో ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక తన ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లోనే చేసుకుంటూ మరోవైపు పెళ్లి పనుల్లో స్టెల్లా, ఆనంద్లకు హెల్ప్ చేస్తున్నాడు అరవింద్. ఇంకో 2 రోజుల్లో పెళ్ళనగా సోఫాలో కూర్చొని అరవింద్ తన వర్క్ కంప్లీట్ చేస్తుంటే మరో సోఫాలో కూర్చొని పెళ్లికి అన్ని శారీస్కి బ్లౌజెస్, జ్యువెలరీ సెట్ చేస్తూ ఆడవాళ్ళంతా బిజీగా ఉన్నారు. అప్పుడే, ఏంటయ్యా ఆనంద్, పెళ్ళికి 2 రోజులు కూడా లేదు, అప్పుడే పెళ్లి కూతురిని చూడకుండా ఉండలేకపోతున్నావా, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు అన్నాడు మోహన్ రావు. అదేం లేదంకుల్, నేను అరవింద్తో మాట్లాడడానికి వచ్చానని ఆకాంక్షని ఊరగా చూస్తూ చెప్తుంటే, ఆనందన్న, ఎవరికి బిస్కెట్ వేస్తున్నావు, బావ కోసం వచ్చిన వాడివి మా అక్కనెందుకు చూస్తున్నావు అని నిఖిల్ అనడంతో తడబడుతూ తల తిప్పుకొని, అదేం లేదు, ఏదో అనుకోకుండా. అదే ఆనంద్, అనుకోకుండా చూపులు ఎటో వెళ్ళిపోతున్నాయి అని మోహన్ రావు అంటే, ఆనంద్ అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళైపోతుందా, ఆకాంక్ష అక్కని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్లాలని ఉందేమో డాడ్, అందుకే విడిచిపెట్టి ఉండలేక 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి వచ్చేశాడు అని అన్విత అంటుంటే, అదేం లేదన్వి, నేను మీ అన్నయ్య కోసమే వచ్చాను అంటూ ఏదో మీటింగ్ గురించి అరవింద్తో డిస్కస్ చేస్తుంటే అప్పుడే ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడంతో పక్కనే ఉన్న ఆనందే లిఫ్ట్ చేశాడు. అటువైపు ఏం చెప్పారో కానీ ఓకే అంటూ ఫోన్ పెట్టేయగానే, ఎవర్రా ఫోన్లో, నేత్ర కోసం. నాకా, ఎవరన్నయ్యా, ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్వి, నీకు ఫారెన్ నుండి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఓ ఫారెన్ కంపెనీ నీకు మంచి ఆఫర్ ఇస్తున్నారట అనగానే ఎక్కడో బాధ, తన కలలు కన్న కళ తన ముందున్న దాన్ని అందుకోవడానికి తను సిద్ధంగా లేదు, అందుకే బాధగా తలంచుకుంది. నీకు చాలా టాలెంట్ ఉంది నేత్ర, దాన్ని ఆదిలోనే తుంచేయడం కరెక్ట్ కాదు, తలొంచుకునే నా టాలెంట్ అక్కర్లేదన్నయ్యా, నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాను, అది చాలు, ఇప్పుడు నాకు నా జీవితం ముఖ్యం అంటుంటే ఆమె గొంతు వనకడం అందరూ గమనించినా అరవింద్ మెంటాలిటీ తెలిసి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అయిపోయారు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానంటూ నేత్ర వెళ్ళిపోతుంటే, నేను ఆల్రెడీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అన్న అరవింద్ గొంతుకు వెళ్ళేది కాస్త అక్కడే ఆగిపోతే, ఏంటా నిర్ణయం అన్నట్లు అందరూ అతని వైపు చూశారు. అప్పుడు ల్యాప్టాప్లో నుండి తలపైకెత్తాడు అరవింద్. ఏ నిర్ణయం తీసుకున్నావు అరవింద్ అని మోహన్ రావు అడిగితే, ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి లేచిన అరవింద్ గంభీరంగా, ఆనంద్ నేత్రని మన కంపెనీలో మరో డిజైనర్గా అపాయింట్ చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయి అనగానే ఒక్క క్షణం అందరికీ ఏమీ అర్థం కాకపోయినా మరో క్షణం అందరి కళ్ళల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. నువ్వు చెప్తుంది నిజమా అరవింద్ అంటూ ఆనంద్ అతన్ని పట్టుకుని అడిగాడు. నవ్వుతూ, అవును, నేత్ర నిజంగానే టాలెంటెడ్, దాని అలా వదిలేయడం కంటే నాతో కలిసి వర్క్ చేస్తే తన టాలెంట్తో పాటు తను కూడా నాతోనే ఉంటుందిగా. కన్నీళ్లతో, వద్దు అరవింద్, నా కెరియర్ నా లైఫ్ని ఎంతగా రూల్ చేసిందో నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను, ఇక నాకు ఏ కెరీర్ వద్దు, నువ్వు మన బిడ్డ, ఇది చాలు అని కన్నీళ్లతో అంటుంటే ఆమె కళ్ళు తుడిచి, ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకుంది కాదు నేత్ర, నువ్వు నా దగ్గర ఎక్కి ఎప్పుడు తిరిగి వచ్చినా నీతో కలిసి పనిచేయాలనుకున్నాను, కాకపోతే నీ డెలివరీ అయ్యాక చెప్దామనుకున్నాను, అనుకోకుండా ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అన్నాడు అరవింద్. ఆమె గెడ్డం పట్టుకుని పైకెత్తి, ఏ, నాతో కలిసి వర్క్ చేయడం నీకు ఇష్టం లేదా, గట్టిగా అతడిని చుట్టేసి, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా కూడా నీ డెలివరీ అయ్యాక నువ్వు పూర్తిగా హెల్దీగా అయిన తర్వాతనే ఆఫీస్కి వస్తావు, అంతవరకు కావాలంటే ఇంట్లోనే వర్క్ మొత్తం చూసుకో, నీకు నేను హెల్ప్ చేస్తాను అంటూ తన నుదుటిని ఢీకొట్టాడు. అందరూ వాళ్ళని చూసి క్లాప్స్ కొట్టారు. వదినా, ఐఎమ్ సో హ్యాపీ, నీ కడుపులో ఉన్న నా అల్లుడు చాలా లక్కీ, రాకముందే ఎన్నెన్ని గుడ్ న్యూస్లు వినిపిస్తున్నాడో అంటుంటే, కరెక్ట్గా చెప్పావు అన్వి, నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ పాయసం చేసి తీసుకొస్తాను అంటూ శైలజ కిచెన్లోకి వెళ్తే తన వెనకే వెళ్ళింది గౌరీ కూడా. అరవింద్ మనసులో, ఖచ్చితంగా అల్లుడే ఉన్నాడా అని నర్మగర్భంగా నవ్వుకున్నాడు. కాసేపటికి పాయసంతో అందరికీ నోర్లు తీపి చేశారు శైలజ, గౌరీలు.
అందరి కోలాహలాలు, సరదాలు, సందడుల మధ్య పెళ్లి రోజు రానే వచ్చింది. ఆకాంక్ష కోసం అరవింద్ స్వయంగా తనే పెళ్లి చీర డిజైన్ చేస్తే అంగరంగ వైభవంగా ముస్తాబైన కళ్యాణ మండపంలో ఆకాంక్ష మెళ్ళో 3 ముళ్ళు వేసి తనదాన్ని చేసుకున్నాడు ఆనంద్. చాలా రోజుల తర్వాత తమలో ఒక్కడుగా కలిసిపోయిన ఆనంద్ పెళ్లి అందరికీ సంతోషాన్నిస్తే, అక్షింతలు వాళ్ల మీద చల్లుతూ ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా నిలబడ్డ అన్వితని, ఏంటి మేడం, మన పెళ్లి గురించి కలలు కంటున్నావా అంటూ నిఖిల్ కొంటెగా అడిగాడు. సిగ్గుపడుతూ తలొంచుకొని, మన పెళ్లి కూడా ఇలాగే జరుగుతుందా? ఇంతకంటే గ్రాండ్గా జరుగుతుంది. ఎంతైనా ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్కి చెల్లెలివి కదా. అతని షర్ట్ బటన్స్ లాగుతూ, అయితే మనం కూడా తొందరగా పెళ్లి చేసుకుందామా? పెళ్ళొకటేనా, ఆ తర్వాత ఇంకేం వద్దా అని ఐ బ్లింక్ చేసి అడిగాడు నిఖిల్. దానికంటే ముందు బ్యాండ్ బాజా కూడా ఉంటుంది, నీకు కానీ వాయించమంటావా అని సీరియస్గా వినిపించిన అరవింద్ గొంతుకు ఉలిక్కిపడి ఇద్దరూ దూరం జరిగారు. బావా, నువ్వా? చెప్పు, బ్యాండ్ మేళం బాగుంటుంది, వాయించనా? వదిలే బావా, దానికి ఇంకా టైం ఉంది అంటూ నెమ్మదిగా తప్పుకున్నాడు నిఖిల్. ఏంటి, చదువు ఇంకా సగంలోనే ఉంది, అప్పుడే పెళ్లి మీద గాలి మళ్ళిందా? అంటే అన్నయ్య, అది మీరిద్దరూ లైఫ్లో సెట్ అయితేనే మీ ఇద్దరి పెళ్ళి, గుర్తుపెట్టుకోండి అని సీరియస్గా చెప్పడంతో సరేనని తడబడుతూ తలూపి అన్విత వెళ్ళిపోతే వాళ్ళని చూసి నవ్వుకున్నాడు అరవింద్. ఎందుకు ఎప్పుడు వాళ్ళనలా భయపెడతావు అంటూ దగ్గరికొచ్చింది నేత్ర. ఆ మాత్రం భయపెట్టకపోతే మీ తమ్ముణ్ణి నువ్వు మామని చేయడానికి ముందు నిన్ను అత్తని చేస్తాడు. ఛీ, మా నిక్కి అలాంటివిడేం కాదు. అవునవును, నీ తమ్ముడి గురించి నువ్వే చెప్పాలి. నా కళ్ళు కప్పి అన్వితని రోజు కాలేజీలో కలుస్తున్నాడు తెలుసా? అవునా? నాకు తెలియదనుకుంటున్నాడు. సర్లే, ఎంతైనా బామర్ది, పైగా మంచోడని ఊరుకున్నా. ఇప్పుడు కానీ కంట్రోల్లో పెట్టకపోతే కష్టం. పెళ్లి తతంగాలన్నీ పూర్తవడంతో ఇంకా అక్కడే ఉంటే స్ట్రెయిన్ అవుతుందని నేత్రని ఇంటికి తీసుకొచ్చేశాడు అరవింద్. ఇంకాసేపు ఉండేవాళ్ళం కదా, అప్పుడే తీసుకొచ్చేసావేంటి? వాళ్ళ రిచువల్స్ చాలా ఉన్నాయి, చాలా టైం పడుతుంది. ఇప్పటికే వారం 10 రోజుల నుండి రన్నింగ్ రేస్ చేస్తున్నావు. ఇక చాలు, హ్యాపీగా రెస్ట్ తీసుకో. అది కాదు అరవింద్, డాక్టర్ నిన్ను ఫ్రీ బర్డ్ అన్నారని నేను ఫ్రీగా వదిలేస్తాననుకోకు. నీ కడుపులో ఉన్నవాడు బయటకు వచ్చే వరకు నువ్వు నా కంట్రోల్లోనే ఉండాలి. సరేలే, ఉంటాను అని బుగ్గముద్దుతో చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టగానే అలసటగా అలానే బెడ్ డెక్కికి ఆనుకుంది నేత్ర. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏం లేదు, కొద్దిగా స్ట్రెయిన్ అయిన చుట్టూ అనిపిస్తేను. నేనందుకే చెప్పాను, వెళ్ళగానే వచ్చేద్దామంటే వినకుండా ఇంత లేట్ చేశావు. నేను బాగానే ఉన్నాను అరవింద్ అంటూ పడుకోబోతే, పద హాట్ వాటర్తో బాత్ చేపిస్తాను, కాస్త రిలాక్స్గా ఉంటుంది అనడంతో ఉలిక్కిపడి లేచి కూర్చొని, ఏంటి, నువ్వు చేయిస్తావా? ఏ, నిన్నేమైనా నేను కొత్తగా చూస్తున్నానా? అయినా కూడా వద్దులే, నేనే చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే 2 చేతులతో ఆమెను లిఫ్ట్ చేసి ఎత్తుకుని డైరెక్ట్గా వాష్రూంలోకి తీసుకెళ్లాడు అరవింద్.